ఫ్రెండ్స్ ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరు చూడలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. పార్ట్ 2 లో వచ్చేసరికి ఇతనికి ఏమర్థమైందో తెలియదు కానీ వెంటనే అతను రూమ్ లోకి వెళ్ళి ఒక నైఫ్ ను తీసుకుని అతని వేళ్ళని కట్ చేసుకోబోతాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నీకేమన్నా మెంటల్, ఇది జస్ట్ పెయింటే కదా, ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచి చూడగానే కొంచెం వేలుకున్న పెయింటింగ్ తన చేయి మొత్తం పాకేసి, ఇంకా అతను ఒకవైపు ఏడుస్తూ ఉంటాడు, ఒకవైపు ఆ హెల్పర్ మీద చాలా కోపం పడుతూ ఉంటారు. అసలు ఈ రహస్యం ఆ అమ్మాయికి ఎలా తెలిసింది? ఆ అమ్మాయి మీద చాలా కోపంతో అక్కడ వెతుకుతూ ఉంటారు. తీరా ఆ అమ్మాయి కనిపించిన తర్వాత ఆ అమ్మాయి మర్యాదగా నువ్వు చెప్తావా లేకుంటే నిన్ను అడ్డంగా నరికేమంటావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది. తీరా జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. కొన్ని సంవత్సరాల కిందట నేను మా సిస్టర్ ఇదే హోటల్ కు ఇంటర్వ్యూ కోసం వచ్చాం. ఈ పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం నేను ఈ పెయింటింగ్ లో వేలు పెట్టి మా సిస్టర్ మొహానికి పూసాను. కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలియదు కానీ మా సిస్టర్ మొహం నిండా ఆ పెయింటింగ్ అనేది అప్లై అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని నెలల పాటు ఆ ఆమెకి బాడీలో ఏదో తెలియని పెయిన్, ఆ పెయిన్ ని తట్టుకోలేక కొన్ని రోజులకే సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఫ్రెండ్స్ ఇవి చాలా పార్ట్లు అయితే ఉన్నాయి. పార్ట్ 3 అయితే తొందరలో అప్లోడ్ పెట్టేస్తాను. ముందు మన షార్ట్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి పార్ట్ 3 కోసం నాకు మరింత బూస్ట్ చేసేయండి.